ఆర్కే గారి తాజా ఎడిటోరియల్ కాలం. ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుని బలపడాలంటే కేంద్ర సహకారం పూర్తిగా అవసరం. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువిడుపులతో వ్యవహరిస్తున్నారు. కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ మూడో పర్యాయం అధికారం చేపట్టడంలో తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకం. అలా అని తనకు లభించిన అవకాశాన్ని కేంద్రంపై పెత్తనం చేయడానికి కాకుండా రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడానికి ఉపయోగించాలి చంద్రబాబు నిర్ణయించుకోవడం ఆయన పరిపక్వతకు నిదర్శనం. ప్రస్తుతానికి చంద్రబాబు అవసరం ప్రధాని మోడీకి, మోడీ అవసరం చంద్రబాబుకు ఉంది. జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నందున మూడు పార్టీల మధ్య సఖ్యత సజావుగా సాగుతుంది. ఈ సఖ్యత మునుముందు కూడా ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్కి మళ్లీ మంచి రోజులు వస్తాయని భావించవచ్చు. పొత్తులో ఉన్న భాగస్వామ్య పార్టీలు సొంతగా ఎదగాలని ప్రయత్నించడం సహజం. ఈ ప్రయత్నంలో భాగస్వామ్య పక్షాల మధ్య పొరపచ్చాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. భాగస్వామ్య పక్షాల మధ్యనే కాదు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. వివిధ రూపాల్లో ఉన్న మారీచులు రాజధాని అమరావతిపై విషం చెమ్మడం మొదలుపెట్టారు. 1,00,000 కోట్లతో రాజధాని నిర్మించడం అవసరమా అని అసంబద్ధ వాదనలు మళ్లీ తెర మీదకు తీస్తున్నారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఏంటని విష ప్రచారాన్ని మళ్లీ మొదలెట్టారు. ఈ క్రమంలో వాస్తవాలకు పాతరేస్తున్నారు. హైదరాబాద్ నగరం వల్ల వస్తున్న ఆదాయంతోనే తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది. భవిష్యత్తులో అమరావతి కూడా హైదరాబాద్ స్థాయిలో కాకపోయినా గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అప్పుడు ఆ ఫలాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు అనుభవిస్తారు. ఇది ఆర్కే గారి విశ్లేషణ. బాగుంది. అందుకే ఆ మారీచుడని తనని తాను అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గురించి తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? ఆయన కాదా? భారతీయ జనతా పార్టీ గురించి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంది ఆయన కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నారు? అవసరం లేదు, చంద్రబాబు గారే కాస్త వెనక్కి తగ్గుంటున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళు ముందుకెళ్ళండి. అలాగే ఏ ఏ పార్టీలో ఎవరు చేరాలో నిర్దేశిస్తున్నది ఎవరు? సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది ఎవరు? ఇక్కడ సమస్యల్లా విభజించాలన్నటువంటిది వైసీపీ వాడు చెప్తే వినేవాడు ఎవడు లేడు. ఇక్కడ వైసీపీ వాడు వాళ్ళ కార్యకర్తలే. తెలుగుదేశం వాడు, జనసేనుడు, భారతీయ జనతా పార్టీ వాడు ఎవడో ఎండో. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? పవన్ కళ్యాణ్ ఎదుగుదల, తన పార్టీ ఎదుగుదల తను చూసుకుంటాడు. దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? ఈ మారీచుడు కాదా? కాకపోతే తనే 2 వారాల నుంచి ఎడిటోరియల్ కాలం చట్టరాసి ఇప్పుడు తనే మళ్ళీ రివర్స్ అనమాట. అదే తెలివితేటలంటే.